ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సల్లూరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పెద్దేరు వాగు పొంగి పొర్లుతోంది. వాగు ఉధృతికి రాకపోకలు కూడా అక్కడ బంద్ అయ్యాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు తల్లి సాహసం ఇక్కడ మనం విజువల్లో చూడొచ్చు. ట్యూబ్ సాయంతో వాగు దాటిన వైనం మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. ఆ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న విజువల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. గిరిజనుల రాకపోకలు పట్టు తప్పితే భారీ ప్రమాదం సంభవించే అవకాశాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు అల్లూరి జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. భారీ వర్షాల కారణంగా అడ్డతీగల మండలం వేటమామిడి పంచాయతీ పరిధిలోని పనుకురాతిపాలెం గ్రామ ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక భారీ వరదల కారణంగా పెద్దేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ట్యూబుల సహాయంతో ప్రాణాపాయ స్థితిలో వాగు దాటుతున్న విజువల్స్ కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత 4 రోజులుగా వాగు ఉధృతి తగ్గకపోవడంతో అడ్డతీగల వైపు నుంచి వేటమామిడి పనుకురాతిపాలెం గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వాగును దాటుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అది కూడా అనారోగ్యంగా ఉన్న పాపను ఒక తల్లి దాటిస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ కూడా మనకి సుమన్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. పట్టు తప్పితే అంతే సంగతులు అన్నట్టుగా కూడా కనిపిస్తున్నాయి. ఏంటి అసలు? ఇది ఏజెన్సీ వ్యాప్తంగా అల్లూరు జిల్లాలోని గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ కొండవాగులు భారీగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ గిరిజనులు ఏదైతే మనం ఈ గ్రామం గురించి అనుకుంటున్నామో, ఇటు పనుకురాతిపాలెం కానీ అలాగే పింజరికొండ కానీ ఈ పెద్దేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంటది వర్షాకాలంలో. ఈ నేపథ్యం వీళ్ళు నిత్యావసర వస్తువుల కోసం కానీ లేదా ఆసుపత్రికి కానీ వెళ్లాల్సిన పరిస్థితి అయితే మాత్రం వాళ్ళకి రహదారి మార్గం లేక ఈ వాగుల వెంబడి ఈ చూపుల సహాయంతో అయితే ఎప్పటి నుంచో గత ఎన్నో ఏళ్ళుగా కూడా వీళ్ళు ఇదే విధంగా ప్రయాణం చేస్తున్నారు. అయితే గతంలో మనం కూడా ఈ పింజరికొండ ప్రాంతంలోని ఒక గర్భిణీ స్త్రీ అప్పుడే పుట్టిన బిడ్డను తీసుకుని హాస్పిటల్లోని ఆ ప్రమాదకర పరిస్థితుల్లో వాగు దాడుతూ ఉండగా మనం ఎక్స్క్లూజివ్ గా స్పెషల్ గా ఒక వీడియోని అయితే ఇవ్వడం జరిగింది. అది వైరల్ అయింది. అయితే అప్పట్లో ఇక్కడి గిరిజన సంక్షేమ శాఖ సంజయ్ రాణి గారు కూడా ఒక వంతున కట్టిస్తాం ఈ వాగు పైన, మీ అందరికీ కూడా ప్రాణాలకు ఇబ్బంది లేకుండా అని మాట ఇచ్చారు. కానీ నేటికి కూడా అది జరగలేదు. పలుమార్లు వీళ్ళు అధికారులకి చెప్పుకున్నా, ప్రజాప్రతినిధులు చెప్పుకున్నా సరే వాళ్ళ బాధలు తొలగిపోవడం లేదంటే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి ఈ చూపుల పైన అయితే వారు ఈ వెళ్లాల్సిన పరిస్థితి, పదుల సంఖ్యలో అయితే ఇప్పటికి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అంటే ప్రస్తుతం మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ రోజున్న వీడియో కూడా వైరల్ అవుతుంది నెట్టింట. అది మనం కూడా చూస్తున్నాం మార్నింగ్ నుంచి ఏ విధంగా వైరల్ అవుతుందో కూడా. అంటే గతంలో మాట ఇచ్చారు అధికారులు అంటున్నారు, ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ వీడియో కూడా వైరల్ అవుతుంది. గతంలో ఒక బేబీని తీసుకొని వాగు దాటుతున్న విజువల్ అయితే మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ కూడా అనారోగ్య పరిస్థితుల్లో తల్లి వాగు దాటిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రతిసారి కూడా మాట ఇచ్చి మాట తప్పుతున్నారు. ఏంటి మరి దీనికి ఒక సొల్యూషన్ రావాలి కదా శివప్రసాద్, ఏమంటున్నారు అధికారులు? వీళ్ళు కూడా ప్రజాప్రతినిధుల్ని అటు అధికారులని కూడా పదే ప్రాధాయపడుతున్నారు. ఎందుకంటే మేము చాలా వెనుకబడి ఉన్నాము. స్వతంత్రం వచ్చిన నాటి నుండి గిరిజన ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. కనీసం మేము అభివృద్ధి చెందాలంటే రహదారి మార్గం కావాలి. వాగులు వంకలు ఎండాకాలంలో అయితే ఏదో వాగు ఎండిపోతుంది కనుక మేము ఆ దాటి వచ్చే పరిస్థితి ఉంది. కానీ వర్షాకాలంలో చిన్నపాటి వర్షానికి ఎగువ ప్రాంతాలకు వచ్చిన వర్షాలు కూడా వాగు ఒకేసారి ఒక్క మాటగా ఉధృతిగా వస్తుంది. ఈ సమయంలో తమకు వెళ్లే దారి లేదని చెప్పేసి చాలా సార్లు ప్రాధాయపడ్డారు. అయితే ప్రాణాలు తెగించి నేను ఏదైతే నిన్న ఆ పాపని ఆరోగ్యం బాగులేని పాపను తీసుకొచ్చారు, ప్రాణాలకు తెగించి బతుకుతాం లేకపోతే లేదనే పరిస్థితుల్లోనే ఆ చూపు మీద వారైతే మాత్రం ఆ పాపను తీసుకొచ్చే పరిస్థితి ఉంది. వారు వాగు దాటి వెళ్ళాలంటే బట్టలు విప్పి వాళ్ళ నిత్యావసర వస్తువులు ఇటుపక్క వచ్చి ఆ బట్టలు విప్పి ఒక ఆ మహిళను చూపు మీద పెట్టుకుని లాక్కెళ్లే పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో వాళ్ళ ప్రాణాలు పోయినా సరే ఎవరు పట్టించుకునే నాదులు లేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు అప్పటికి మాటిస్తున్నారు కానీ తర్వాత మళ్ళా అది ఆచరణలోకి రావడం లేదని వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే శివప్రసాద్, ఈ వాగు అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది? సుమారుగా ఈ వాగు అయితే మాత్రం సుమారు ఒక 20 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉంటుందండి. అయితే ఇది ఏలూరు రిజర్వాయర్ లో అతిపెద్ద ఏలేరు రిజర్వాయర్. ఇది చాలా వేల ఎకరాలకి పంట వర్షాభావంతో వచ్చే వాటర్ వల్ల వేల ఎకరాల పంట భూమి సస్యశ్యామలం అవుతుంది.
అయితే ఇక్కడ కొన్ని చోట్ల ఈ వాగుపై సుమారుగా 40-50 గ్రామాలు ఉన్నప్పటికీ ఒక చోట మాత్రమే ఒక వంతెన కట్టి దాంతో అక్కడతో వదిలేశారు అధికారులు. ఈ గ్రామాలు ఏది చాపరాతిపాలెం గాని పింజరకొండ గాని ప్రధానంగా ఉన్న ఈ గ్రామాలకి అయితే మాత్రం ఇంకా మార్గం అనేది లేదు. ఈ వాగు దాటాల్సిందేనండి ఎటువంటి పరిస్థితులైనా సరే. ఓకే. అంటే ఇప్పుడు మనం వాగు దాటుతున్న దృశ్యాలు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే పట్టు తప్పితే అంతే సంగతులు అన్నట్లుగా కూడా ఉన్నాయి. మరి ఏంటి దీనికి సొల్యూషన్? అంటే వాళ్ళు అక్కడున్న స్థానికులు మీరు 40-50 గ్రామాలు ఉంటాయి అక్కడ నివసిస్తున్నాయని చెప్తున్నారు. అంటే దీనికి మార్గం ఏంటి? అసలు అక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు? వాళ్ళు ఏమన్నారంటే వర్షాకాలంలో ఎండాకాలం వచ్చేసరికి అధికారులు మర్చిపోతున్నారు, మేము ప్రయాణాలు బాగానే జరుగుతున్నాయి, మేము కూడా మర్చిపోతున్నాం. కానీ విపరీతంగా అకాల వర్షాలు కానీ తుఫాన్ల ప్రభావం కానీ ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువైనప్పుడు ఈ వర్షాకాలంలో వాగు ఉధృతిగా ప్రవహించే పరిస్థితుల్లో చాలా సార్లు అధికారులకు చెప్తున్నాము, కానీ వాళ్ళు ఓట్లకు మాత్రమే మమ్మల్ని పట్టించుకుంటున్నారు, కానీ ఒక వాటర్ గానే పట్టించుకుంటున్నారు, కానీ మా ప్రాణాలకు వాళ్ళకి లెక్కలేదు, మేము ఎలా చనిపోయినా సరే వాళ్ళకి సంబంధం లేదని ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం చూస్తున్న వాగు చాలా ఉధృతిగా ప్రవహిస్తుంది. మనం చిన్నపాటి వర్షానికే మనం వెళ్ళలేని పరిస్థితి, కానీ వాళ్ళ వాగులో ప్రాణాలకు తెగించి ఆ చంటి పాప ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ చూపు సహాయంతో అయితే మాత్రం యువతల పక్కకి రావడం జరిగింది. శివప్రసాద్, ఇక్కడ ఇంకొకటి కూడా మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం వర్షాకాలం ఉన్నాం. వర్షాకాలం అంటే ఎవ్రీ 3 months ఒక సీజన్ మనం మారుతూనే ఉండి ఇప్పుడు వర్షాకాలంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ వర్షాకాలం అంతా వీరి పరిస్థితి అంతేనా? ప్రతి సంవత్సరం ఇంతేనా? ప్రతి సంవత్సరం ఇంతేనండి. ఇక్కడ ఎప్పుడు కూడా వర్షాకాలం వచ్చినా తుఫాన్ వచ్చినా సరే వాళ్ళ పరిస్థితి అంతే. వాళ్ళ పరిస్థితి వేరే దారి లేదు, వేరే మార్గం కూడా లేదు. ఆ వాగు దాటి వెళ్లాల్సింది. ఆఖరికి ఎలక్షన్ సమయంలో కూడా చిన్నపాటి వాగు వచ్చినప్పుడు ఆ వాగులోనే ఈ ఎలక్షన్ అధికారులు కూడా వెహికల్స్ మీద వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఆ రోజుల్లో. ఎందుకంటే అటుపక్క బూతులు ఉన్నప్పుడు కూడా. అంటే ఎంత అధ్వాన పరిస్థితుల్లో ఉన్నా సరే మరి అధికారులకు లేదా ప్రజాప్రతినిధులకు వాళ్ళకి ఏం చేమకుట్టినట్లు లేదా, మా పరిస్థితి ఇలానే ఉంటదా, ఇప్పటికీ బ్రిడ్జి కట్టరా అనేది వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా అయితే వెలిపిస్తున్నారు. వాళ్ళని వెళ్ళి ఆ గ్రామం కనుక మనం వెళ్ళి పలకరించినట్లయితే వారు చెప్తున్న బాధలు వర్ణాతీతం. నిత్యావసర సరుకులు వర్షాకాలం వస్తే ఇంకా 2-3 రోజులు భోజనాలు చేయలేని పరిస్థితి. ఎందుకంటే వాగు దాటి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అంటే శివప్రసాద్, అంటే మినిమం ఇప్పుడు ఇక్కడ వీళ్ళు స్టార్ట్ అయ్యారు అంటే మనం ఇక్కడ విజువల్ చూసేదాన్ని బట్టి ఆ పాపను తీసుకుని ఆ తల్లి ఆ ట్యూబ్ సహాయంతో వెళ్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే నియర్ అంటే దాదాపు వాళ్ళు మినిమం ఎన్ని కిలోమీటర్స్ అట్లా ఆ వాగులో ప్రయాణిస్తూ ఉంటారు? ఆ వాగు ఉధృతి వేగాన్ని బట్టి వారు పై ప్రాంతం నుంచే చూపులో ఎక్కుతారండి. ఎక్కిన తర్వాత ఒక ఆయన ఆ చూపును పట్టుకుని ఒక తాడు పట్టుకుని వెళ్తాడు. సుమారుగా 1 కిలోమీటర్ మేర వాగు ఉధృతి క్రాస్ గా వెళ్ళిపోతుంది. అటుపక్క వాళ్ళ బంధువులు ఉన్నప్పుడు ఈ తాడు సహాయం తెలిసిన వ్యక్తి కాళ్ళకి ఏ ఇబ్బంది లేకపోతే ఆ చూపు ద్వారా వాళ్ళని ఆక్కుని వెళ్ళే పరిస్థితి ఉందండి. అంటే ఎవరో గజ ఈతగాళ్ళు ఒక 2-3 ఆ ప్రాంతానికి చెందిన వారు ఉంటే వారి సహాయంతో దాటి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే ఒక్కొక్క మారు తమకు కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ వాగు ఉధృతి చాలా వేగంగా వస్తుంది, కింద రాళ్ళు ఉన్నాయి, అలాగే చెట్టు కొమ్మలు తగులుతున్నాయి. ఆ పరిస్థితుల్లో ఏంటి మీ పరిస్థితి అని అడిగితే ఏం చేయలేమండి, ఇంకంతా దేవుడు చూసుకుంటాడనే పరిస్థితి ఉందంటే వాళ్ళ ప్రాణాలు దేవుడి పైనే పెట్టి ప్రయాణించాల్సిన పరిస్థితి. అంటే గజ వాళ్ళకు కూడా అక్కడ ఒక డ్యూటీ లాగా అంతేనా? ఈ 3-4 months వాళ్ళు కూడా అక్కడ వాగును దాటిస్తూ అక్కడికి వచ్చిపోయే వాళ్ళకి స్థానికులకి హెల్ప్ చేస్తూ ఉంటారా ఏంటి? ఆ గజ ఈతగాళ్ళు అనేది ఆ ఊరు వాళ్ళే అండి. ఆ ఊర్లో చెందిన కొంతమంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా వాళ్ళ పరిస్థితి ఇదే గనక అందులో ఆ కుటుంబం ఆ గ్రామంలో కొంతమంది గజ ఈతగాళ్ళుగా తయారై ఈ వాగులు వచ్చే సమయంలో ఆ గ్రామానికి చెందిన వారిని అటు నుంచి అటు తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పుడు యూత్ ప్రధానంగా కుర్రవాళ్ళు కూడా యువకులు కూడా ఆ ఈతను నేర్చుకుని ఇప్పుడు వాళ్ళు కూడా అటు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే చదువుకున్న యువత అయితే మాత్రం చాలా ఆగ్రహంతోనే ఉన్నారు. ఎలక్షన్ లో ఓట్లు అడిగే పరిస్థితి ఉంది, కానీ అధిక ప్రజాప్రతినిధులకి తమ ప్రాణాలను కాపాడే విధంగా కనీసం ఒక వంతెన కూడా నిర్మించలేని పరిస్థితి ఉందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు మారుతున్నా కూడా వారి జీవితాల్లో వెలుగులు అయితే రావడం అంతేండి. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ తమ బ్రతుకులు మారడం లేదంటూ వారు పలుమార్లు అధికారుల ముందు విన్నవించుకున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదన్నా ఒక సమావేశం జరిగినప్పుడు అధికారులు వెళ్ళినప్పుడు ప్రజాప్రతినిధులు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి చెప్తూనే ఉన్నారు, కానీ ఆ క్షణానికి మేము ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం, వంతెన నిర్మిస్తాం అంటున్నారు తప్ప ఆ తర్వాత ఆ ఊసే లేకుండా పోతుందండి. ఎవరన్నా పొరపాటున చనిపోతే ఆ ప్రాంతానికి మళ్ళా వెళ్ళి వాళ్ళని పలకరించి ఖచ్చితంగా ఈ ఏడాది ఈ వాగుపై వంతెన కడదామనే మాటలు చెబుతున్నారు. కళ్ళబుల్లి మాటలనే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివప్రసాద్, దీంతో అయినా కూడా మనం సుమన్ టీవీలో లైవ్ చూస్తున్నాం. గతంలో కూడా ఇట్లాంటి
ఇవి కూడా మనం దృష్టికి తీసుకెళ్ళాం, ప్రభుత్వాల దృష్టికి. ఇది కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి, వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందాలని కూడా మనం కూడా కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ మనం చూడొచ్చు ఎంత ఘోరంగా ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజాప్రతినిధులు మారుతున్నారు, కానీ అక్కడున్న స్థానికుల్లో అయితే వాళ్ళ బతుకుల్లో అయితే వెలుగులు రావడం లేదు, వాళ్ళ బతుకులు మారడం లేదు అని కూడా అక్కడ తెలుస్తోంది. చాలా భయంకరంగా వాగు ఉధృతి చాలా ఘోరంగా ప్రవహిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గర్భిణీలు కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ వాగులోనే ప్రయాణిస్తున్నాం, ఆ ట్యూబుల ద్వారానే వెళ్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే అక్కడ కనిపిస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొంగి పొల్లుతున్న వాగులతో రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని కొన్ని మారుమూల గిరిజన గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అంతేకాదు గత 3 రోజులుగా విద్యుత్ సరఫరా లేక పనుకురాతిపాలెం గ్రామస్తులు కూడా అంధకారంలో కాలం వెల్లుబుచ్చుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే తాజాగా చోటు చేసుకున్న ఘటన ప్రజల గుండెలను పిండొస్తుందని చెప్పుకోవచ్చు. వాగు 4 రోజులుగా ఇదే ఉధృతంగా ఉండడంతో అనారోగ్యంతో ఉన్న పసికందును ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక తల్లి ప్రాణాలకు తెగించి ట్యూబుపై సాహసోపేతంగా వాగు దాటుతున్న విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆధునిక టెక్నాలజీ యుగంలో కూడా పనుకురాతిపాలెం గ్రామస్తుల దయనీయ స్థితి మారకపోవడంపై గిరిజనులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ గ్రామానికి కనీసం రోపు బ్రిడ్జ్ సదుపాయమన కల్పించి తమ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని వారు వేడుకుంటున్నారు. చదువుకోవాలన్నా పురిటి నొప్పులు వచ్చినా ఇదే వాగును దాటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిన దుస్థితి తమదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.